జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 17వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. కిరీటినం కిరీటినం గదినం గదినం చక్రిణం చ చక్రిణం చ తేజోరాశిం తేజోరాశిం సర్వతో సర్వతో దీప్తిమంతం దీప్తిమంతం పశ్యామి త్వాం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం దుర్నిరీక్ష్యం సమంతాత్ సమంతాత్ దీప్తానలార్క దీప్తానలార్క ద్యుతిమప్రమేయం ద్యుతిమప్రమేయం. ఇప్పుడు మళ్ళీ కిరీటినం కిరీటినం గదినం గదినం చక్రిణం చ చక్రిణం చ తేజోరాశిం తేజోరాశిం సర్వతో సర్వతో దీప్తిమంతం దీప్తిమంతం పశ్యామి త్వాం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం దుర్నిరీక్ష్యం సమంతాత్ సమంతాత్ దీప్తానలార్క దీప్తానలార్క ద్యుతిమప్రమేయం ద్యుతిమప్రమేయం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. కిరీటినం గదినం చక్రిణం చ కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. ఇప్పుడు మళ్ళీ కిరీటినం గదినం చక్రిణం చ కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయం కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. జై శ్రీరామ్.